ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దేశంగా గుర్తింపు సంపాదించుకున్న అమెరికా మందుగుండు సామాగ్రి సామర్థ్యం గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తున్నాయి. ఒకవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మరోవైపు పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా తన క్షిపణి నిల్వలను ఎంత వేగంగా ఖర్చు చేస్తుందో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తాజా నివేదిక ప్రకారం అమెరికా రక్షణ రంగం ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. పశ్చిమాసియాలో ఇటీవల జరిగిన యుద్ధం, ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల సమయంలో అమెరికా తన వద్ద ఉన్న 2 ఏళ్ల కోట క్షిపణులను కేవలం 24 గంటల వ్యవధిలో ప్రయోగించాల్సి వచ్చింది. అంటే యుద్ధ తీవ్రత పెరిగినప్పుడు అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా తన నిల్వలు కాపాడుకోవడానికి తల్లకిందులు కావాల్సి వస్తోంది. ఇది కేవలం అమెరికా సమస్య మాత్రమే కాదు. ఆ దేశంపై రక్షణ కోసం ఆధారపడే ఉక్రెయిన్, యూరప్ దేశాల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. జెలెన్స్కీ వెల్లడించిన గణాంకాలు అమెరికా రక్షణ ఉత్పాదక రంగంలోని లోపాలనెత్తి చూపుతున్నాయి. అమెరికా నెలకు కేవలం 60 నుంచి 65 క్షిపణులు మాత్రమే తయారు చేయగలదు. కానీ యుద్ధ క్షేత్రంలో ఒక్కోసారి గంటల వ్యవధిలోనే వందల సంఖ్యలో క్షిపణులు అవసరమవుతున్నాయి. ఉక్రెయిన్ తన గగనతలాన్ని రక్షించుకోవడానికి ప్రతిరోజు ప్యాట్రియాట్ వంటి ఖరీదైన మిసైల్ సిస్టమ్ మీద ఆధారపడుతోంది. కానీ అమెరికా వద్ద నిల్వలు తగ్గిపోతే రష్యా దాడులను అడ్డుకోవడం అసాధ్యంగా మారుతుంది. ఇజ్రాయెల్ను రక్షించడానికి అమెరికా పెద్ద ఎత్తున తన ఇంటర్సెప్టర్ క్షిపణులను వాడడంతో అమెరికా ఉక్రెయిన్కు అందాల్సిన సాయంలో కోతపడే అవకాశం ఉంది. అమెరికాపై అతిగా ఆధారపడడం ప్రమాదకరమని జెలెన్స్కీ గుర్తించారు. అందుకే ఉక్రెయిన్ సొంతంగా యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ను తయారు చేసుకోవాలని నిర్ణయించుకుంది. క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేయడం అనేది దశాబ్దాల ప్రక్రియ. కానీ ఉక్రెయిన్ ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఇతర యూరోపియన్ దేశాల సహకారంతో వేగంగా అడుగులు వేయాలని చూస్తోంది. రష్యా దూకుడు అడ్డుకోవడానికి కేవలం అమెరికా సహాయం కోసం వేచి చూడకుండా నాటో సభ్య దేశాలు తమ సొంత ఆయుధ సంపత్తిని పెంచుకోవాలని జెలెన్స్కీ పిలుపునిచ్చారు.